వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు పాకిస్తాన్ ప్రేమికుడు లేదా పాకిస్తానోడు. నిన్న ఏదైతే హసీం మోసా అనేటటువంటోడు ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇన్సిడెంట్స్లో వివిధ వీడియోలు చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఫేసుల్లో ఒకటి ఐడెంటిఫై చేసింది. వాడు పారామిలిటరీలో పనిచేసినప్పుడు పాకిస్తానీ సైనికుడు, అంటే దాదాపుగా ఆల్ వ్యవహారాల మీద ఎక్స్పర్ట్. నేను ముందే చెప్పా, ఇది తీవ్రవాదుల దాడి కంటే కూడా పాకిస్తాన్ సైన్యం చేయించిన దాడి, సైనికాధికారి చేయించిన దాడి. ఎందుకయ్యా అంటే వాళ్ళు అంత ట్రైన్డ్ ఉండరు తీవ్రవాదులు, చస్తారు చంపుతారు. ఇట్లాగా ఓ టెక్నాలజికల్గా ప్లస్ మతం అడిగి ఈ వ్యవహారాలు చెయ్యరు. అందులో బాడీ క్యాంప్స్ పెట్టుకుని చేశారంటే పాకిస్తాన్ అవతల నుంచి ఎవడో మానిటర్ చేస్తున్నాడు, అదంతా లైవ్ చూస్తున్నాడు, అదంతా చైనా యాప్స్ ద్వారా చూస్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఆసిఫ్ మునీర్ గాడికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అన్నటువంటి